వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో కరకరలాడే జంతికలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. క్రిస్పీగా ఉండాలంటే ఏం చేయాలో కూడా మీకు చెప్తాను. ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జంతికలు ఎలా తయారు చేయాలి, ముందుగా ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా జంతికలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, వాము, నువ్వులు, ఉప్పు, నెయ్యి. జంతికల పిండిని ఏ విధంగా ఆడించాలి అంటే 2 కేజీల బియ్యానికి పావు కేజీ మినపగుళ్ళు తీసుకోవాలి. మినపగుళ్ళను కొంచెం వేయిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ రెండింటిని ఆడించిన తర్వాత ఆ పిండిలో 150 గ్రాములు వాము వేస్తే ఏమవుతుందంటే డైజెషన్కి అనేది చాలా మంచిది. పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత నువ్వులు ఒక 150 గ్రాములు వేయాలి. నువ్వుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత రుచికి తగినంత ఉప్పు అనేది వేయాలి. తర్వాత ఒక కప్పు నెయ్యి వేయాలి. నెయ్యి వేయటం వల్ల ఏమవుతుందంటే జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. గడ్డలు లేకుండా బాగా కలపాలి పిండిని. నువ్వులు, వాము, నెయ్యి, ఉప్పు వేసి బాగా కలపాలి. అవన్నీ పిండికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కట్టెల పొయ్యి మీద జంతికలు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పల్లెటూరులో ఎక్కువ శాతం కట్టెల పొయ్యినే యూజ్ చేస్తారండి. కట్టెల పొయ్యి మీద చేయటం వల్ల ఏమవుతుందంటే జంతికలు అనేవి ఇంకొంచెం టేస్టీగా తయారవుతాయి. అది ఏంటో ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పొయ్యిని ఈ విధంగా సెట్ చేసుకుని తర్వాత వెలిగించుకోవాలండి. పొయ్యి వెలిగిన తర్వాత మూకుడును పెట్టి నూనెను పోయాలి. మూకిట్లో నూనె పోసాం కదండి, ఆ నూనె కాగేలోపు వెంటనే పక్కనే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం కొంచెం పిండిని అనేది కలపాలండి. మొత్తం పిండి ఒకేసారి కలుపుకోకూడదు. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని అనేది తడుపుతూ కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా కలపాలండి. ఆ తర్వాత కలిపిన పిండిలోంచి ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని జంతికల గొట్టంలో పెట్టాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా జంతికల గొట్టం తీసుకొని దాంట్లో ఆ ముద్దను అనేది పెట్టాలి. ఈ విధంగా పెట్టాలండి. మనం ఇందాక పెట్టిన నూనె కాగిందో లేదో చెక్ చేసుకుని జంతికల గొట్టాన్ని ఈ విధంగా నొక్కాలి. అలా ఒత్తిన తర్వాత దాన్ని మళ్ళీ తిరగవేయాలి. తిరగవేస్తే ఏమవుతుందంటే రెండు వైపులా ఈజీగా కుక్ అవుతుంది. ఇలా రెండు వైపులా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఈ రంగులోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన మోతాదులో గనక మీరు వండితే జంతికలు అనేవి కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.